కౌన్సిలింగ్ రోడ్ల మీద చేస్తారా? మీకే కాదు మేడం, మాకు తెలుసు సర్వీస్ రోడ్స్ ఇవన్నీ కూడా. మేడం రోడ్ల మీద కుర్చీల మీద బయట కూర్చొని అక్కడ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఎందుకు ఇక్కడ చేయకూడదు, అలా చేయకూడదు, మీరు ఇక్కడ చేయాలి. ప్రొసీజర్ ఏంటి సార్? ప్రొసీజర్ ఏంటి? ఇక్కడ ఎందుకు మరి ఇక్కడ ఎందుకు ప్రొసీజర్ ఇక్కడ కుర్చీలో పెట్టారు? ఇక్కడ ఎందుకు కుర్చీలు పెట్టారు? మరి మా వాళ్ళే ఎమ్మెల్యే దగ్గరికి కట్టేది లెటర్స్ తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మేము ఆపమని చెప్తున్నాం. డైరెక్ట్ గా ముసుగులో కుదిరాట ఎందుకు? ఎవరికి తెలియని విషయం. ఇందాక మేము ఎమ్మెల్యే లెటర్ కూడా ఫోటోలు తీసుకున్నాం, అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎందుకు మేము ప్రెస్ కి ఇవ్వలేక కాదు, సాధారణంగా ఒక చర్చలతో కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందాం ఉద్దేశంతో ఉన్నాం. మీరు గొడవ పడదామా ఆర్గ్యూ చేద్దామంటే మేము దానికి కూడా సిద్ధం, రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుకోవడానికి కూడా సిద్ధం. ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫాలో అయ్యే ప్రొసీజర్ కూడా ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. కనీసం మిగిలిన సిబ్బంది ఏం చేస్తారో కూడా చెప్పట్లేదు. కొన్ని మిగిలిన సిబ్బంది ఏం చేస్తారో చెప్పట్లేదు. సర్వీస్ రూల్స్ లేవు. కనీసం ట్రాన్స్ఫర్ లను ప్రామాణికం ఫాలో అవ్వమంటున్నారు, అది ఫాలో అవ్వమంటున్నారు. అసలు మీకు ఏం ప్రాబ్లం తెలియట్లేదు. మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వడం మానేసి మళ్ళీ మా మీద నెపం నటిస్తున్నారు. ఇక్కడ ఏదైనా కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా సీనియారిటీ లిస్ట్ ప్రామాణికం ఏదైనా బదిలీ చేయాలనుకుంటే మాకు కూడా అదే వర్తిస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా ర్యాంక్ లిస్ట్ కానీ సీనియారిటీ లిస్ట్ పెట్టలేదు. ఉదయం మిమ్మల్ని అడిగితే మీరు సీనియారిటీ లిస్ట్ చూపించలేకపోయారు. ఇప్పుడు వచ్చి మాకు అభ్యర్థులు సేకరించి పెళ్ళలేదు సీనియారిటీ లిస్టు. ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా మాకు తెలుసు. మాకు చిన్న పిల్లల ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా మీకు నచ్చినట్టు చేస్తామంటే మాత్రం మీ ఆర్డర్ సాగు. ఇది మాత్రం మేము ఏపీ వాసన నుంచి మాత్రం స్టేట్ వైడ్ గా కూడా మేము పిలుపునిస్తాం. అవసరమైతే మీ దృష్టికి గవర్నర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం ఈ విషయం మాత్రం. ఎందుకంటే ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు ప్రొసీజర్ తోనే వచ్చారు, మేము ప్రొసీజర్ వచ్చారు. మీకు కనీసం మీకున్న హక్కులు మాకు ఉండవా? మీకు తెలుసు కదా హక్కులు ఏంటో. ఇన్నాళ్ళు ఉన్నారు, మీరు అక్కడ కూర్చుని ఉన్నారు, మీకు తెలుసు ప్రొసీజర్ ఏంటో కూడా. మాకు జరుగుతున్న అన్యాయం ఏంటో కూడా తెలుసు. అయినా కూడా మీరు మా వైపు మాట్లాడుకుంటే మళ్ళీ మాతో వితండవాదం చేస్తున్నారు. ఇది మాత్రం అన్ఫేర్ అండి. మాకు ఏం జరిగిందో మాకు అన్ని కూడా ఉన్నాయి. మేడం మీరు వీడియో తీసుకోవాలి, ఆల్రెడీ చేస్తున్నారు. సో ఏదైనా కూడా తీసుకోండి సార్. ఏదైనా కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్తున్నాం. మేము కౌన్సిలింగ్ అంటలేదు, పెట్టద్దు అంటలేదు. ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. అందరికీ ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏది ఉందో అది ఫాలో అవ్వండి. మార్నింగ్ నుంచి వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ వన్ థింగ్ అండి, సీనియారిటీ లిస్ట్ ఆర్ మెరిట్ లిస్ట్, ఎస్ ఆర్ నో లిస్ట్ ఇన్ ఆర్డర్. ఒకరికొకరికి వెళ్తుంటే ఎవరున్నారు ప్రాధాన్యతలో వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తే దే విల్ బి గోయింగ్. కానీ ఇప్పుడు మధ్యాహ్నం 3:30 అవుతుంది, ఇప్పుడు మీరు మెరిట్ లిస్టులు కానీ గోడ కంటించడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అండి. ఇదే మేము మార్నింగ్ నుంచి కూడా అడుగుతున్నాం.